జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు తెలుగులోక్స్ అఫీషియల్ ఛానల్. ఈరోజు వీడియోలో చూపించబోయే దేవాలయం వచ్చేసి కాంచీపురంలో ఉన్న శ్రీ కుమారకోట్టం ఆలయం. ఈ కుమారకోట్ట ఆలయంలో మనకు దర్శనం ఇచ్చేది ఎవరో కాదండి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాంచీపురం వచ్చినప్పుడు దర్శించాల్సిన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు మహాశివుడు వెలిసిన వివిధ రకాల ఆలయాలు, అలాగే శ్రీ మహావిష్ణువు వెలిసిన వివిధ రకాల ఆలయాలు, అమ్మవారు వెలిసిన ఆలయాలు చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వీడియో చూపించబోతున్నాను. అండ్ ఈ దేవాలయం వచ్చేసి పల్లవుల కాలంలో కట్టించింది. ఎంత పురాతనమైందంటే మీరు స్తంభాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. మేము కాంచీపురం యాత్ర ప్లాన్ చేసుకున్నప్పుడు కాంచీలో చూడాల్సిన ఆలయాల లిస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాము. అయితే మా లిస్ట్లో ఈ దేవాలయం అసలు లేనే లేదు. ఈ దేవాలయం దర్శనం చేసుకోవడం కూడా రియల్ కోఇన్సిడెన్స్ అండి. అండ్ కాంచీపురం వచ్చినప్పుడు స్టే కోసం ఒక హోటల్ దిగాము. ఆ హోటల్కి దగ్గరలో ఉంది ఈ దేవాలయం. అయితే మా అమ్మగారు ఈ దేవాలయం కూడా దర్శనం చేసుకుందాం, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి అంటే ఈ దేవాలయం దర్శనం చేసుకుందాం వచ్చాం. అయితే దర్శనం చేసుకుని తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ భక్తుల రద్దీ అధికంగా ఉండడం చేత టైం పట్టింది. ఆ రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండడానికి కారణం ఉందండి. ఆ రోజు తమిళులకి ముఖ్యమైన పండగ అదే ఆడి కృతికై. ఈ పండగ నాడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. స్వామివారికి మాల కూడా వేస్తారు చాలామంది భక్తులు. అలాగే కాబడిలో పాలు తీసుకొచ్చి స్వామివారికి నివేదన ఇస్తారు. ఈ ఆడి కృతిక పండగ అనేది తమిళనాడులో చాలా ఘనంగా చేస్తారండి. ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది, కిటకిటలాడుతుంది భక్తులతోటి. మన తెలుగునాటి పండుగను ఎక్కువ సెలబ్రేట్ చేసుకోరు, కానీ చిత్తూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే చిత్తూరు కొంచెం తమిళనాడు బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఆ పండుగలు కూడా సెలబ్రేట్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన కొలను ఉంది. కొలను నుంచి అవతల చూస్తే ఇంకో దేవాలయం కూడా కనిపిస్తుంది. కాంచీపురం ఈజ్ ఆల్సో కాల్డ్ సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అంటారు కదా, అందుకే మనకు వీధి గౌడి దేవాలయం కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు కొలను చూడవచ్చు, నీళ్లుగా ఎండిపోయి ఉండి. సుబ్రహ్మణ్య స్వామి అంటే మీలో ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానివ్వండి, అయినా సరే రెండు విషయాలు చెప్తాను. సుబ్రహ్మణ్య స్వామి అంటే దేవతలకు సేనాధిపతి. తారకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి పుట్టినవాడే సుబ్రహ్మణ్య స్వామి. శివపార్వతుల రెండో సంతానమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని నాగుల అధిదేవుడంగా పిలుస్తారు. ఈయన వాహనం వచ్చేసి నెమలి. ఈయనకి ఇంకో పేర్లు కూడా ఉన్నాయి, షణ్ముఖం, శక్తివేలు, అలాగే మురుగన్ అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి తాను పుట్టే ముందు ఒక శక్తి రూపంలో పుట్టి 6 భాగాలుగా విడిపోయారు. ఆ 6 భాగాలు తమిళనాడులో 6 చోట్ల పడి పుణ్యక్షేత్రాలుగా వెలిసావి. అవే త్రిపురకుంద్రం, తిరుచెందూరు, పళని, స్వామిమలై, తిరుత్తని, పసమరుకొలై. ఈ ఆలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి భక్తులను దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు. అండ్ తమిళనాడు ఈ 6 దేవాలయాలు చాలా ఫేమస్. సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖాన్ని కూడా పిలుస్తారు, ఎందుకంటే 6 ముఖాలు కలవాడు కాబట్టి. ఆయన పుట్టినప్పుడు తన శక్తి 6 భాగాల్లో భూమి మీద పడ్డం చేత ఆయనకు 6 ముఖాలు కూడా ఉంటాయని చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగులోక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. జై హింద్.